ప్రస్తుతం మనం ఉల్లపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వరద ఉధృతి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులంతా తీవ్ర ఏంటంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రామానికి సంబంధించిన రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డుకు సంబంధించి ఇక్కడ విజువల్ చూడవచ్చు, మొత్తం పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఆ రోడ్డే కాకుండా వాళ్ళకి సంబంధించిన అంటే గ్రామస్తులు 2 కుటుంబాలకు సంబంధించి అయితే పూర్తిగా వాళ్ళు పాపం టోటల్గా కంప్లీట్గా వాళ్ళు మొత్తం అయితే రోడ్డు మీద పడిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు పాపం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కుటుంబాలకైతే చాలా వరకు అయితే ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పచ్చు. వరద కారణంగా కావచ్చు, ఇంకే రకంగా కావచ్చు, ఏదైనా కూడా వరద కొట్టుకపోయినా ఏది జరిగినా కూడా మొత్తానికైతే ఇక్కడ కంప్లీట్గా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు జరిగిన 5 రోజులైనా కూడా ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం కానీ పట్టించుకోకపోవడం కానీ వీళ్ళ వైపు కూడా కనీసం రాకుండా ఏమాత్రం కూడా వీళ్ళు పట్టింపు లేకుండా స్థానికంగా ఉన్నట్టు ఎమ్మెల్యే రామనాయక్ కూడా ఇప్పటివరకు రామచంద్ర నాయక్ కూడా ఇప్పటివరకు కూడా వీళ్ళను కనీసం వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవు. ఆయనను అడిగితే ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తే మేము చూసుకుంటాం, లేకుంటే చూద్దాం అన్నట్టే మాట్లాడుతున్నట్ట వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి అభయం కానీ ఏది కూడా భరోసా కూడా ఏం కూడా ఇవ్వలేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ చూడవచ్చు వీళ్ళకి సంబంధించి ఏదైతే జంతువులు బర్రెలు ఉన్నాయో ఎడ్లో వ్యవసాయ సంబంధిత పరికరాలు ట్రాక్టర్ కానీ నాగలు కానీ మొత్తానికైతే చాలా మొత్తంలోనైతే డ్యామేజ్ జరిగిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు. వాళ్ళకి సంబంధించిన గొర్రెలు జీవనాధారం గొర్రెలు ఏవైతున్నాయో అవి కూడా పూర్తిగా కొట్టుకపోయి కొంతవరకు అయితే దొరికి వాటిని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కొద్ది టైం గడిస్తే వాళ్ళ ప్రాణ నష్టం కూడా జరుగుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడవచ్చు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పూర్తిగా ఎంత బాధతో ఉన్నారంటే ఇక్కడ చూడవచ్చు. అమ్మ చెప్పండి అమ్మ ఏడోకి ఎంత బాధపడుతున్నారంటే పాపం వాళ్ళ ఏడుపు అయితే అర్థనాదాలు అయితే ప్రభుత్వానికి ఏమాత్రం కూడా పట్టింపు లేకుండా వివరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అమ్మ ఒక నిమిషం ఎట్లా ఆ రోజు ఏం జరిగింది అసలు? అంటే గొడ్లు ఉన్నాయి, లేకపోతే గొర్రెలు ఇవన్నీ సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన మొత్తం ఇట్లా అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు ఏం చేస్తున్నారు ఆ టైంలో? నిద్రపోయినాం సార్, నిద్రపోయినాం. ఇన్నాళ్ళు మాకు ఏరు ఇట్లా ఎక్కడి మీద ఉంటే కావలు కాసి మా బజార్ వాళ్ళందరం కావలు కాసుకునేది. ఇక అలా మనకు ఏరు మంచిగానే ఉంది, మనకి ఏరు రాదు, ఏం రాదు, ఈ వానే వస్తుంది మనకేం రాదని పొద్దున్న దాకా పనికి పోయి వచ్చినాం. పండుకున్నాక మంచిగా 2ంటికి ఏరు వచ్చి ఇట్లా చెరువు దిగి ఇటు వచ్చింది. మనకి ఏరు అయితే రావట్లేదని ఏం భయం లేదని పండుకుంటే మధ్యరాత్రికెల్లా ఏరు వచ్చింది. ఇక్కడికెల్లా నీళ్ళు వచ్చినాయి, మా మంచాల కిందికే నీళ్ళు వచ్చినాయి. అయ్యో ఏం లేకుండా మా గొర్రె తోలుకొని బయటికి వెళ్దామని అంటే ఇటు నుంచి నీళ్ళు వచ్చినాయి. అయ్యో దేవుడా ఎట్ట పోదామని అయ్యో కొన్ని గొర్రెలకు గుంజుకొని ఇట్లా 200, 150 సాల్తీలు ఉన్నాయి, ఎట్లా దేవుడా అని అంటే ఏది లేకున్నా ఏం లేదు, మనం గొర్రెలు కొట్టుకొని బయటికి వెళ్దాం రా కొడక అని అంటే ఓ అమ్మ ఈ గొర్రెలు కొట్టుకొని వేటి వెళ్తామని అన్నాడు. ఈ నీళ్ళు ఈడికి వచ్చినాయి, ఆడ బండి ఉన్నది, గాడ మోకుంటే ఆ మోకు బండికి కట్టి ఆ బండికి మోకు కట్టి ఈడ ఈ పిల్లర్కు తాడు కట్టి ఆ బండి ఈడ కట్టుకున్నాం. ఆడ బర్రెని మొన్ననే 40,000 పెట్టి బర్రెని తెచ్చుకున్నాం. ఆ బర్రెని తెచ్చి ఈడ కట్టేసుకుంటే ఆ బర్రె ఒక్కటే దక్కింది. ఆ బండి ఈడ కట్టినాం, గొర్రెలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఎవరన్నా అధికారులు గట్ల ఎవరన్నా వచ్చి మరి ఇట్లా వరద రాబోతుంది జాగ్రత్తగా ఉండరు, పశువులన్నీ తరలించురు అని ఎవరని చెప్పి ఎవరు చెప్పలేదు సారు, మాకు ఎవ్వరు చెప్పలేదు. మా మంచాల కిందికి నీళ్ళు వచ్చిందే మాకు తెలియదు. వాళ్ళ 2 బర్రెలు వాళ్ళే చచ్చిపోయినాయి. ఇక వాళ్ళు పాపం అయ్యో మన ఇద్దరమే మనకు ఇంటి పక్కన ఇల్లు అని వాళ్ళు తల్లి కొడుకే ఉన్నారు. ఒక కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. ఇక వాళ్ళు తల్లి కొడుకు ఇక వాళ్ళు ఏం చదువుకోలే. వాళ్ళు ఈ గోడ మీదకి దునికి మా జాడకు వాళ్ళు వస్తే వాళ్ళు మేము కలిసి కొన్ని గొర్రెలు గుంజుకొని ఈ డాబు ఎక్కినాం. మా ఆయనే నాకు 2 కొడుకులు
మేము ఆ డాబా మీద ఉండి గొడుగులు పెట్టుకొని గడగడ వణుకుతుంటే మమ్మల్ని తీసుకొచ్చి 12 గంటల దాకా ఉంటే ఈ డాబాలకు తాళ్ళు కట్టుకొని మమ్మల్ని తెప్ప మీద తీసుకుపోయిర్రు. ఓకే అమ్మా, ఒకవేళ ముందు చెప్తే మీరు పశువులను కానీ వాటిని తరలించే ప్రయత్నం బయటికి వెళ్దు వాళ్ళు బర్రెలు ఇడిచి పెట్టుకుందరు 2 బర్రెల, మేము ఈ గొర్రెలు పెట్టుకొని ఈ తలుపులు పెట్టుకొని ఇవన్నీ ఏం పోయినా లేదు, బియ్యం పోయినా లేదు, ఏది ఇల్లు పోయినా లేదు. ఈ కాసుకునే గొర్రెలు తోలుకొని ఈ కట్టుబట్టలతోటి మేము బయటికి వెళ్దాము సార్. మాకు ఇది ఏది తెలియదు, మా ఊళ్ళే గిట్లా వస్తుందని చెప్పిన నాదుడే లేదు సారు. ఓకే అమ్మ, అంటే ఒకవేళ అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా మరి ఎవరన్నా వచ్చి మీకు ఏమన్నా చేస్తాం ఆదుకుంటాం అని చెప్పిరా? ఎవ్వలేం లేదు సారు, ఎవ్వలేం లేదు. కాకపోతే గిన్ని బియ్యం ఇంకొక నూనె ప్యాకెట్ తెచ్చి మా కాడ వేసిపోతా అంటే అయ్యో భగవంతుడు అదొడ్డు వాళ్ళు పోయినాయి, ఇది వచ్చి మొదలవుతుందా అని సపోర్ట్ చేయకుంటూ ఉంటాం. కానీ ఎవ్వలేమి ఆదుకోవట్లే. గిన్నెలు పోయినాయి లేదు, చెమ్ములు పోయినాయి లేదు, దొడ్డు జువాలు పోయినాయి, గిన్నెలు పోయినాయి, చెమ్ములు పోయినాయి, గొర్రెలు పోయినాయి, వాళ్ళ 2 బర్రెలు పోయినాయి. మా ఇంటి పక్కన వాళ్ళు గౌండ్లు మేము వేదవాళ్ళు. ఎన్ని లక్షల నష్టం వచ్చి ఉండొచ్చు? మొత్తం ఎన్ని లక్షల ఆస్తి నష్టం జరుగుతుంది మీకు? దగ్గర ఒక 5-6 లక్షల ఆస్తి పోయింది. ఆయన జువాలు మేము గొర్రెలు కాసుకొని బతికేది. ఓకే అమ్మ, మరి 10,000 ఇస్తా అంటున్నది ప్రభుత్వం, మీకు సరిపోతాయి? 10,000 మాకేంటికి మొదలవుతాయి సార్ చెప్పురు. మీకు 10,000 మేము ఎందుకు? మాకు అవి అక్కడికి పోయినాయి నీళ్ళు, ఇట్లా డాబా ఎక్కినాం. మాకు ఒక 10,000 ఇస్తే మాకు ఏం మొదలు కాదు. మేము ఇంత నష్టపోయినాం. మాకు 10,000 ఇస్తే ఏం సరిపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఏం బాగు చేస్తారు వచ్చి చెట్టు ఎక్కి 50 సార్లు కోళ్ళు పోయినాయి. ఇక గౌండ్లో 2 బర్రెలు చచ్చినాయి వాళ్ళు. ఓకే అమ్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే గ్రామానికి వచ్చిండు, బ్రిడ్జ్ దాకా కూడా వచ్చిండు పక్కకి. అసలు మా ఇంటికి ఇప్పుడు ఈ ఊళ్ళో కల్లా మేము చెప్తాను, మా 2 ఇండ్లకు నష్టం అయినట్టు ఈ ఊళ్ళో పెళ్లిలో ఎవరికి నష్టం కాలేదు. మాకే నష్టం జరిగింది. మీ ఎమ్మెల్యే మరి ముఖ్యమంత్రిని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు ఇక్కడ? మాకే ముఖ్యమంత్రి రాలే, మాకు ఏమి లేదు. కాకపోతే గిన్ని బియ్యం, గిన్ని అరటి పండ్లు గై తెచ్చి మా మోకాన్ని వేసిపోతాండ్రు. అంతే, ఏమి ఇవ్వలేదు. అంతే చెప్తాను, అంతే. ఆ కోసం నుంచి అటే పోతాను. గీయాల మాత్రం ఆ సార్లు వచ్చి ఇప్పుడు మా 2 పేర్లు బయటికి వెళ్ళినాయి ఫస్ట్ సారి. ఏమన్నారు మరి ఎస్పీ వచ్చి ఏమన్నారు మీతో? ఏమన్నారు, మీకు రేపు ఎల్లుండి వస్తాం, గిట్నే బియ్యం ఇస్తాం, అవి ఇస్తాం, మీకు మంచిగా ఇండ్లు కట్టిస్తాం అని అంటే ఆయన కట్టించినాడు సంగతి. కానీ ఇయ్యాల భవిష్యత్తు మాకు చూడాలి. ఆయన ఇచ్చినాడు సంగతి. మాకు ఇప్పుడు ఇది పని రోజు సప్పుడు చేయకుండా 2 పుట్ల ఒడ్లు పట్టించుకొని ఇంట్లో వేసుకుంటే బియ్యం అన్ని బియ్యం అన్ని దాడితే అన్ని తీసుకుపోయి ఏట్లో పోసి వచ్చినాం. జువాలు కొట్టుకపోయినాయి. మాకంత నష్టం జరిగింది. మాకు ఈ ప్రభుత్వం ఏం చేస్తారో చేయరి. ఓకే అమ్మ, మీరు చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా తప్పించుకున్నారు వరద నుంచి? చెప్పండి అన్న, అసలు వరద నుంచి ఎట్లా బయటపడ్డారు, ఏం జరిగింది? బయటికి వెళ్దామంటే వెళ్ళే పొజిషన్ లేదు, చక్కగా డాబెక్కేసినాం. ఇక 2:30కు వచ్చింది కరెక్ట్గా. ఆ టైంలో మేము నిద్రపోయి ఉన్నాం. బయటికి వెళ్ళి చూస్తారు ఇక్కడ ఇల్లు వచ్చినాయి. మా మామయ్య పోయితే ఫోన్లు కలుతలే, చక్కగా డాబెక్కినాం. బయటికి వెళ్తే కొట్టకపోతాం అని చెప్పి డాబెక్కేసి డాబా మీద నిలబడి వచ్చాను. ఇంత పెద్ద వరద వచ్చినా కూడా ప్రభుత్వం అసలు ఎట్లాంటి హెచ్చరికలు చేయలేదు, ఏం చేయలే. కానీ వదిలేసిపోయారు. డాబాల మీకు వచ్చి తాళ్ళు కట్టుకుని గుంతకపోయారు, ఇంతలో 3 ఇళ్ళలో గుంతకపోయారు. సరే అన్న, ఇప్పుడు ఇంత వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్లు పంపించడు, బోట్లను పంపించడు, ఏం పంపించలే. మేము అట్లా చూస్తాను ఊరినే వదిలేసిపోయారు, ఎవ్వరు రాలే మా కాడికి. మీరు మంచిగా ఉన్నారు, ఏంటికి ఉన్నారు, మీకు ఏ రొత్తంటే మీకు తెలియదంటే మాకు తెలిస్తే మేము కొట్టుకపోవాలని మాకేమన్నా ఇష్టమా? ఎవరన్నారు అట్లా? అంటే మా ఊరోళ్ళు అంటారు, మిమ్మల్ని అంటలేదు అయ్యా. మేము మా ఊరోళ్ళు అంటారు. మీకు అందరు ఏరు వస్తారంటే ఫలాని పిట్లోళ్ళు ఫలాని చింతలోళ్ళు ఏడిపోయిర్రు, ఎక్కడ పోయిర్రు అంటే వాళ్ళు గుట్టలకి వెళ్ళిపోయారు. అంటే మా తమ్ములు ఇక్కడ ఉన్నారు, అక్కో మామ అనుకుంటా పిట్లోళ్ళు చింతలోళ్ళు కొట్టుకపోయిర్రు అని అంటే వాళ్ళు పోయి మేము డాబెక్కి గడగడగడ వణుక్కుంటా ఇగో డాబా మీద ఇంతవరకు నీళ్ళు పోతాంటే ఇట్లా కంటే కూడా మోపు చేసి గొడుగులు పెట్టుకుని వాళ్ళు తల్లి కొడుకు మేము తల్లి 4 ఆడ కూర్చొని మంచిగా 12 గంటకు మా ఊరోళ్ళు వచ్చి డాబాలకు తాళ్ళు కట్టి పాపం వాళ్ళని కూడా అనకూడదు, పాపం వాళ్ళకి దండం పెట్టాలి, మమ్మల్ని వచ్చి తీసుకుపోయిర్రు. వాళ్ళు ఒక దేవుళ్ళు అనుకోవాలి వాళ్ళని. ఇదే వరద ఒకవేళ అర్ధరాత్రి 1 గంటలకు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వెళ్ళిపోదాం, ఇక అందరం వెళ్ళిపోదాం. అవి గొర్రెలు ఉండపో, మేము ఉండపోదాం, అసలు మా కుటుంబాలు ఉండపో, ఇక మొత్తం ఫ్యామిలీకి వెళ్ళిపోదాం. ఓకే అన్న, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామచందర్ నాయక్ ఆయన వచ్చేమన్నా మిమ్మల్ని కలిసి మీకు ఏమైనా భరోసా ఇచ్చింది? ఏమి అసలు మా ఏరియాకి రాలే,
ఆ బ్రిడ్జి కాంచాడు వెళ్ళిపోయిండు ఇటు రాలే. ఎందుకన్నా అంటే ఓట్లప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి మరి ఓట్లు ఇవ్వని చెప్పలే ఆ రోజు? చెప్పిండు ఓట్లే అని తిరిగి వేయించుకుని అవతల పడ్డాడు అంతే. ఇక ఆయనే కనపడ్డాడు. ఓకే అన్న, మీరు చెప్పండి అంటే మీరు ఇక్కడ చూసుంటారు కదా సిచ్యువేషన్ మొత్తం, ఆ రోజు ఏం జరిగింది అసలు? ప్రభుత్వం ఇట్లా అంటే వీళ్ళ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? బ్రదర్ యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ముంపుకు గురైన తర్వాత వచ్చారు, బట్ ఏంటంటే అక్కడ ఊరవతలనే సహాయ సహకారాలు ఇప్పుడు మామూలుగా గ్రోసరీ అవన్నీ పంచుతారు కదా, సో అక్కడక్కడే జరిగింది. బట్ ఇక్కడ వరకు అయితే రాలేదు. బట్ యాక్చువల్లీ ముంపుకు గురైంది బట్ ఊరు స్టార్టింగ్ అది. బట్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది కదా ఫస్ట్ వీళ్ళే గొర్రెలు నష్టపోయారు పాపం. 20-30 వాళ్ళకి శాల్తీలు చనిపోవడము. ఈ ఒకసారి నరి ఇగో వీళ్ళకి సంబంధించి ఒక బర్రె, వాళ్ళకి సంబంధించి 2 బర్రెలు అవన్నీ చనిపోవడం ఇక్కడ జరిగింది. ఇక్కడ నష్టపోయింది, మెయిన్ నష్టపోయింది ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి బ్రదర్. కానీ స్టార్ట్ అయింది ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కువ ఇక్కడ ఉన్నది. ఎఫెక్టెడ్ ఇది స్టార్టింగ్ జరిగిందే ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళ గొర్రెలు నష్టపోయినాయి. వీళ్ళు పాపం డాబా మీదకి ఎక్కి వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. వీళ్ళు కూడా అంటే అందరికి ఏమైందంటే లేచేసరికి అంతా ఊరు మొత్తం చుట్టుముట్టేసింది వరద అంతా. సో వీళ్ళకి కూడా పాపం వాళ్ళు బర్రెని కాపాడడానికి ట్రై చేసిరు వాళ్ళ బ్రదర్, బట్ అది వర్కౌట్ కాలేదు. అది ఇక బర్రెలు ఇవన్నీ చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎఫెక్టెడ్ అయింది. బట్ ఏంటంటే అక్కడ చూపిస్తున్నారు, అది ముఖ్యం కాదు బ్రదర్, ఇక్కడ చూపించాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రాలేదు యాక్చువల్లీ. ఎందుకన్నా అంత నిర్లక్ష్యం కానీ ప్రజల మీద అంత చులకన ఎందుకు ఎమ్మెల్యేకి? ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎంత ఎక్కడి పోయినా కూడా ఎవరికి కూడా భరోసా ఇవ్వకపోవడం, వాళ్ళని ఆదుకోకపోవడం చేస్తున్నాడు. ఎందుకు? రీజన్ ఏందన్నట్టు అయితే నథింగ్ లైక్ దట్ బ్రదర్. ఏంటంటే వాళ్ళు అక్కడే ముంపుకు గురైందని చెప్పేసి వాళ్ళు అక్కడే చూపించుకుంటున్నారు. ఇక్కడ వరకు ఎమ్మెల్యే గారిని రానియట్లేదు. సో దానికి ఇక మనం ఏం చేయగలం? వాళ్ళు అక్కడే ఒక 2-3 బజార్లు చూపించేసి ఇక్కడే ముంపుకు గురైనాయి, ఇక్కడే అందరు నష్టపోయారు, ఆస్తి నష్టం జరిగింది, ఇల్లు మునిగిపోయినాయి, సో ఇట్లా పశువుల నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు అక్కడక్కడ చూపించుకుంటున్నారు. బట్ ఇది మెయిన్ బ్రదర్, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ జరిగింది స్టార్ట్ అయింది ఇక్కడ. బట్ వాళ్ళు వాళ్ళు ఎందుకు చూపించట్లేదో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ జరిగింది ఇక్కడ నుంచి, బట్ వాళ్ళు ఎందుకు చూపించలేదు మాకు ఇప్పటికీ అర్థం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన అని చెప్తారు. అంటే ప్రజలు ఇంత గోసలు పడుతున్నా కూడా ప్రభుత్వానికి పట్టింపు లేదంటారా? మరి అది ఖచ్చితంగా నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్జిఓస్ సమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి అరటి పండ్లు, బన్స్, సమ్ కైండ్ ఆఫ్ రైస్, ఆయిల్స్ ఇచ్చారు. బట్ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. బట్ ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చి మాకు అరే మీరు ఇది తీసుకోండి మీకు ఇంత నష్టం జరిగింది కదా, మరి ఇది చేస్తాం రాసుకొని అయితే వెళ్ళారు భయ్య. తప్పుగాను రాసుకొని అయితే వెళ్ళారు. మీకు ఏ నష్టం జరిగింది అయితే రాసుకొని వెళ్ళారు. బట్ ఆ సాయం ఎప్పుడంత అనేది మాకైతే తెలియదు. బట్ తక్షణ సహాయమే కదా, ఏదో ఎప్పుడో ఇచ్చేది కాదు కదా. తక్షణ సాయం అయితే అందలేదు భయ్య, తక్షణ సాయం అయితే ఏం అందలేదు. వీఆర్ వెయిటింగ్. యాక్చువల్లీ 5 days మేబీ 4-5 days అయింది. చాలా నష్టపోయారు వీళ్ళు, మాత్రం చాలా ఎక్కువ నష్టపోయారు వీళ్ళు. ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళింటికి అంచే స్టార్ట్ అయింది. బట్ ఇది ఇంత జరిగింది. బట్ వాళ్ళు ఏంటంటే లైమ్ లైట్లో అక్కడే తీసుకుంటున్నారు. అక్కడ ఊరు స్టార్టింగ్లోనే ఏదైనా సహాయ సహకారాలు అందినా కానీ అక్కడే వాళ్ళు పని చేసుకోవడాలు, వాళ్ళే తీసేసుకోవడం, గ్రోసరీ అంతా తీసుకోవడం. అసలు ఇటు సైడ్ రానిట్లేదు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇల్లు అన్నీ మునిగిపోయినాయి కదా బ్రదర్, వీళ్ళకి కూడా ఇల్లు అన్నీ మునిగిపోయినాయి. మరి వీళ్ళకి గ్యాస్ లేదు, ఏం లేదు కదా. మరి వీళ్ళకి తినడానికి పాల ప్యాకెటో లేదంటే సంథింగ్ బ్రెడ్ లేదంటే అరటి పండ్లు ఏదైనా ఇవ్వాలి కదా, గ్రోసరీ సమ్ కైండ్ ఆఫ్ రైస్, ఆయిల్. అసలు ఇక్కడ వరకు రావడానికి చాలా టైం పడుతుంది బ్రదర్. అది ఏంటంటే మాకు తెలియదు ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, నిద్ర లేకుండా పని చేస్తున్నా మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడే అంటున్నాడు. అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడే అంటే అది ఇక్కడైతే లేరు బ్రదర్, ఓకేనా. మా ఊర్లో అయితే లేరు. మేబీ ఉన్నా అని చెప్పను, బట్ ఏదున్నా అక్కడక్కడ వరకే చూసుకుంటున్నారు. బట్ ఇక్కడ స్టార్టింగ్ ముంపుకు గురైన ప్రాంతాలను పట్టించుకోకుండా వాళ్ళది డౌన్లో ఉంది బ్రదర్. డౌన్లో నుంచి వచ్చి వాళ్ళు నీళ్ళు వస్తే వాళ్ళే నష్టపోయినది. అంటే ఇక్కడ కొట్టకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళది డౌన్లో ఉండడం వల్ల నీళ్ళు వచ్చి వాళ్ళు అట్లా అంటారు. మాది కొట్టకపోయినాయి ఇక్కడ, మా వాళ్ళందరూ ఇక్కడ ఇవన్నీ స్టార్టింగ్ ఇవన్నీ కొట్టకపోయినాయి. ఇవి కొట్టకపోయినాయి పట్టించుకోకుండా నువ్వు డౌన్లో ఉన్న ముంపుకు గురైన ప్రాంతాలకు మేము నిద్ర లేకుండా పనిచేస్తున్నాం అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పాలి కదా. ఓకే అన్న, మీరు చెప్పండి ఎంతవరకు మీకు నష్టం జరిగింది? ఎన్ని గేదెలు కొట్టుకుపోయినాయి? మావి 2 గేదెలు కొట్టుకుపోయినాయి. 2 గేదెలు అయితే కొట్టుకెళ్ళినాయి సార్. మా ఇల్లు అంతా కొట్టకపోయింది. స్లాబ్ ఒక చెబ్జల లెక్క మునిగింది. అందులో ఒక 15 బత్తాలు వడ్లు అవి నష్టపోయినాం. ఒక 7-8 బట్టలు బియ్యం నష్టపోయినాం.
మా సామాన్ అంతా ఇక తలుపేసేంత కూడా లేదు, అంత సామాన్ అంతా కొట్టుకెళ్ళిపోయింది. అంతా తీసి మా వాళ్ళు నేను నైట్ వచ్చేసి డా మీద ఉండేసినాం. ఆ బర్రెను కూడా కాపాడలేకపోయినాం. ఓకే అన్న, మీరు ఏం చేస్తారు అంటే వృత్తిపరంగా మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఏం చేస్తారు? మేము కూలి పనికి వెళ్తాం, వ్యవసాయం చేసుకుంటాం అంతే. అంటే ఇప్పుడు మీకు నష్టం ఎంత శాతం జరిగి ఉండొచ్చు, ఎంతవరకు జరిగి ఉండొచ్చు? 2 లక్షల దాకా అయింది. అవును, అంటే మొత్తానికైతే ప్రభుత్వం తక్షణ సాయం కింద 10,000 ఇస్తా అనేది, మరి 10,000 మీకు సరిపోతే? 10,000 ఇక మాకు ఏం సరిపోతాయి సార్? మా బర్రె ఖరీదు ఒక 40,000 50,000 ఉంటుంది. ఆ 2 అయ్యే 1 లక్ష రూపాయలు మీకు కనిపిస్తుంది. అందులో ఒకటి మాకు వడ్లు నష్టం, ఫుడ్ అయ్యి ఒక 50,000 మీకు తెలిసే ఉంటుంది. వడ్లు అమ్ముకున్నది. ఓకేనా, రైతుల రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల రాజ్యం, రైతుల రాష్ట్రం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా చూడొచ్చు అంటే రైతులు మీరు చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎట్లాంటి వడ్లు కొట్టుకపోయినా కూడా ఏం సహాయం అందలేదు, పంటకు కూడా ఏం సహాయం అందలేదు అని చెప్తున్నారు. అదే వస్తురు, తీసుకుంటారు, వెళ్తురు, రాసుకుంటారు, వెళ్తురు, వస్తురు, చూస్తారు. కానీ వచ్చి ఇప్పటిదాకా అయితే ఇట్లా నష్టపోయింది, గిన్నె ఇస్తున్నాయి ఆర్థిక సహాయం అయితే వాళ్ళు చేయలేదు ఇప్పటిదాకా అయితే. అది అమ్మ మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఊర్లో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే ఉన్నారు కదా రామచంద్ర నాయక్, అని ఏమన్నా వచ్చి ఏమన్నా మీకు సహాయం చేసిండు సార్? వచ్చిండు, చూసిండు, పోయిండు, కానీ ఏమైనా సాయం చేయలేదు. ఏమైనా గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం, పంపిస్తాం అని, ఏం కాదు మేము చూసుకుంటాంలే అని పోయిండు సప్పుజకాయ. అంతేగాని ఏమని మాకు పట్టించుకునేటట్టు లేరు, ఏమీ లేరు. అసలు మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది, మాకు బట్టలు లేవు, మాకు తినడానికి ఏమీ లేవు, మాకు అసలు మేము కట్టుబట్టలతోటి డాబాలు ఎక్కి మేము డాబాల నుంచి డాబా పైకి పోయినాం. అన్నీ తడిచిపోయినాయి, మా అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మరి ఇప్పుడు మేము దీని మా పరిస్థితి ఏంది, మాకు ఏమైనా అందుతలేవు. అంటే చివరికి అందుకుంటారు, అన్నీ తీసుకుంటారు, మాకు ఏమైనా రావట్లేవు. ఇక మరే సరే, డాబాల మీద ఉన్న తలదాచుకున్న టైంలో ఏమన్నా వచ్చి ప్రభుత్వాధికారులు ఏమన్నా మీకు హెల్ప్ చేసిరా? ఏం చేయలేదు, హెల్ప్ ఏం చేయలేదు. అది ఉత్తనే తీసుకుపోయారు, ఏమైనా చేయలేదు. తీసుకుపోయారు, ఒక పూట ఇంత అన్నం పెట్టారు, మేము ఎప్పటికైతే పెడతలేరు. మాకైతే ఏం చెప్తారు, ఊళ్ళోళ్ళు చేసారు భద్రక అంతే. ఇక అంతా ఉసికే ఏమైంది, ఇల్లు కట్టుకున్నాం, ఉసికే గిలాబ్ చేసుకుందాం అనుకుంటే అక్కడ ఉసికే తోలించుకున్నాం, అది పోయింది, అంతా పోయింది. అంతా మా నష్టభరితం అయింది మా 2 ఇండ్ల వారికి అయితే బాగా ఖర్చు. గత ప్రభుత్వంలో కూడా మీరు వరదలు చూసి ఉంటారు, ఆ టైంలో కూడా ఇట్లనే చేసిరు ఆ ప్రభుత్వం కూడా? చేయలే అసలు. వరద అంతంత గాతుల నుంచి పడుకుంటా వేసుకుంటాం, కొద్దిగా అయితే మేమే ఎట్లా పడదాం అసలు. ఇంక గొంతులో ఆడికి వచ్చినాయి అసలు నీళ్ళు వచ్చి డాబాలు ఎక్కినాం, చిన్న గోడలు పట్టుకుంటా డాబాలు ఎక్కినాం. ఎక్కి ఇప్పుడు నైట్ వెళ్ళా వాన దస్తానం 2 కాడ ఎక్కిన మనుషులు 10 దాకా డాబాల మీదనే కూర్చొని గడ వణుక్కుంటా ఉన్నాం. అప్పుడు తెల్లారినాక మనుషులు వచ్చి తీసుకొని పోయారు పడవల మీద. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజల కోసం నిద్రపోకుండా పనిచేస్తున్నా అంటున్నాడు. మరి మీ దగ్గరికి వచ్చామని మాకు ఏం పని చేయలేదు, మన గూడెం దాకా వచ్చిండట, మాకు ఏమైనా చెప్తలేదు, వచ్చి చూస్తలేరు అంతే. మాకు సాయం చేయాలని మేము కూడా మొత్తుకుంటాను, మాకు ఏదన్నా ఒక సాయం చేయాలి. మరి రేవంత్ రెడ్డి అయినా అన్న మాకు కూడా సాయం చేయాలని మేము 2-3 లక్షలకు మాలకు మునిగిపోయినాం. ఒడ్లకు, బర్లకు, గొర్రెలకు, ఆ 2 ఇళ్ళకు మాత్రం మాకు బాగా తిప్పలైపోయింది మాకు అసలు. ఓకే, మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 2 కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం పోగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అయితే వాళ్ళను కనీసం కలిసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చిన ప్రయత్నం కూడా చేయలేదని అయితే వాళ్ళు వాపోతున్నారు.